హాయ్ గైస్, నేను మీ సంధ్యారాణి. డెలివరీ తర్వాత 3 మంత్స్కి బెంగళూరుకి అయితే వెళ్తున్నాం. అందరం రెడీ అయిపోయాం. అండ్ మా అబ్బాయి కూడా రెడీ అయిపోయారు, మా చిన్నవాడు కూడా రెడీ అయిపోయాడు. సో వాడు చూడండి ఎలా ఏడుస్తున్నాడు, అందరూ నన్ను కింద పడేశారని. సో అందరం రెడీ అయిపోయాం. ఇప్పుడు మేమైతే కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అవ్వాలంటే మేము ఉన్నది కరీంనగర్లో కాబట్టి ముందైతే బస్సు పిక్ చేసి మేము హైదరాబాద్కి వెళ్ళాలన్నమాట. సో మేమైతే ఫుడ్ డిష్ అన్ని ప్రిపేర్ చేసుకునేసరికి ఈ టైం పడ్డది. అండ్ బస్సులో అయితే కూర్చున్నాము. ఒక్కొక్కరికి 300 రూపీస్ ఛార్జ్ చేశారు. సో మేమైతే కాచిగూడ రైల్వే స్టేషన్కి ట్రైన్ అనేది రీచ్ అవ్వాలన్నమాట. టైం సరిపోతుందో మాకైతే టెన్షన్గా ఉంది. ఈ గ్యాప్లో అయితే నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. డెలివరీ తర్వాత స్టేజ్ అనేది ఇది పోస్ట్ పార్టం మెటర్నిటీ స్టేజ్ అంటారు. ఈ స్టేజ్లో లేడీస్కి స్ట్రెస్ చాలా ఇంపార్టెంట్ అండ్ రెస్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు సరైన ఫుడ్ తీసుకోవాలి. మీరు నార్మల్ పర్సన్స్కి ఫుడ్ తీసుకుంటే నడవదు. మీరు కొంచెం ఎక్స్ట్రా డైట్ అనేది ఫాలో చేయాలన్నట్టు. అండ్ ఫుడ్ అనేది మినిమం పర్ డే 3 to 4 టైమ్స్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే బేబీస్కి మీరు ఫీడింగ్ ఇస్తారు కాబట్టి మీరు సరైన ఫుడ్ అనేది తీసుకోవాలి. అండ్ 6 months దాకా మీరు సాఫ్ట్ ఐటమ్ తీసుకోవడం మంచిది, నాట్ ఫ్రైడ్ ఐటమ్స్ మీరు అసలు తీసుకోవద్దు. అండ్ నాట్ మోర్ స్పైసీ కూడా మీరు తీసుకోవద్దు. సో నేను ఎంప్లాయీని కాబట్టి నేను అన్ని హెల్త్ డైట్ అనేది కరెక్ట్గా ఫాలో చేస్తాను అన్నట్టు. అండ్ చూడండి, మేము నైట్ 9 o'clock అయింది మేము కాచిగూడ వచ్చేసరికి. ట్రైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మేము సీట్స్ అనేది పట్టుకోవాలన్నట్టు. ఎక్కడ ఉన్నాయో మా సీట్స్ అనేది వెతుక్కోవాలి. ఏదేమైనా బేబీస్తో ట్రావెల్ అంటే కొంచెం రిస్కీయే, కానీ అట్ ఎ టైం మా బాబుకి సమ్మర్ హాలిడేస్ ఉండడం వల్ల మేము ఈ సమ్మర్ హాలిడేస్ అంతా మా అమ్మ వాళ్ళ ఇంట్లో గడిపేద్దామని ఫిక్స్ అయిపోయామన్నమాట. సో మా అబ్బాయి అయితే చాలా హ్యాపీగా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని. అండ్ మా నాన్న, నేను, మా బాబు, మా అమ్మ అయితే ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతుంది. నాకైతే భయం వేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు కదా. సో రండి, మా సీట్స్ అయితే వెళ్ళిపోయాం. ఇవేనండి మా సీట్స్. ఎక్స్పెక్టేషన్ నేను చేసిన దానికంటే చాలా బాగుంది అయితే ట్రైన్ అయితే. అస్సలు చాలా నీట్నెస్, అస్సలు డర్టీయే లేదు. అండ్ ఈలోగా మాకు ఇంకేం ట్రైన్ రీచ్ అవుతుంది అన్నప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో బేల్పూరి తిన్నాను, అది గుర్తొచ్చి ఇప్పుడైతే బేల్పూరి తిన్నాను. స్వీట్ మెమోరీస్ బాగున్నాయి కదా. మీకు కూడా ఇలాంటి స్వీట్ మెమోరీస్ నాతో పాటు పంచుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.